పానముగా పోసినా మిమ్మల్ని అట్లా చేయడానికి నేను సంతోషిస్తాను. నేను బాగా బ్రతకాలనేది కాదు నా లక్ష్యం. మీరు జ్యోతుల వల్ల నిలబడితే నేను చచ్చిపోవడానికైనా రెడీ అంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నా ప్రాణాన్నే పానముగా అర్పిస్తాను, ఏడ్చుకుంటూ కాదు, సంతోషంతో. మీరు కూడా నాతో కలిసి సంతోషించండి అంటున్నాడు. బైబిల్ మీ దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది. బలవంతుడైన దేవుడే మీకు బలం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. అద్భుత కార్యాలు చేయగలిగిన దేవుడే మీ ద్వారా కార్యాలు చేయించాలనుకుంటున్నాడు. లోకాన్ని విమోచించిన దేవుడే మీ ద్వారా లోకాన్ని విమోచించాలనుకుంటున్నాడు. మీరు జీవవాక్యాన్ని చేతబట్టుకుంటే ప్రజలలో జీవం వస్తుంది అంటున్నాడు. ప్రియులారా, దిస్ ఇస్ సీరియస్ మ్యాటర్. సార్ 2024లో మేము ఎప్పుడు కాలేజీకి పోలేదండి అని మీరు బాధపడకండి. ఇది 2000 సంవత్సరాల క్రితం రాయబడిన పుస్తకం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది నువ్వు అర్థం కావట్లేదంటే నువ్వు తేడాలో ఉన్నావని అర్థం. సార్ కృష్ణాపద చెప్పిన ప్రసంగం అర్థం ఎవరికి కాలేదంటే వాళ్ళు తేడానే అని అర్థం. ఎందుకో తెలుసా, నేను 2025లో రాయబడే పుస్తకాన్ని మీకు చెప్పలే. 2000 సంవత్సరాల క్రితం రాయబడే పుస్తకాన్ని నేను మీకు వివరించాను. ఇది అర్థం కావడానికి చదవాల్సిన పనిలా, ఇది అర్థం కావడానికి కాలేజీలకు వెళ్ళాల్సిన పనిలా. నీ భక్తి యథార్థంగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు నిజమైన విశ్వాసిగా ఉండాలా. నీవు రక్షణ పొందిన వాడవై ఉండాలి. ఆ రక్షణను భయముతోనూ వణుకుతో కొనసాగించేవాడుగా ఉండాలి. సడుగులు సంశయాలు మాని సమస్త కార్యాలు చేయగలిగేవాడుగా ఉండాలి. ఈ మూర్ఖమైన ఈ వక్ర జనం మధ్య జీవవాక్యమును పట్టుకొని జ్యోతుల వలె వెలిగేవాడుగా ఉండాలి. అవసరమైతే ఈ దేవుడి కోసము నీ ప్రాణము కూడా పానార్పణము చేయగలిగేవాడుగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. నేను నిజంగా దేవుడి సన్నిధిలో చెప్తాను, నేను మరుక్షణం సరిపోయినా నాకు సంతోషమే. దేవుడి ఐ హ్యావ్ ఏ హోప్ ఇన్ క్రైస్ట్. నాకు దేవుల్లో నిరీక్షణ ఉంది. నేను దేవుని కొరకు నిరీక్షిస్తున్నాను. నేను రక్షింపబడ్డాను. నాలో ఆ రక్షణను కొనసాగించాలనే భయము, వణుకు, పోరాటము, తపన, దేవుని కొరకు నిలబడాలనే వైరాగ్యము, ప్రాణాన్ని కాపాడుకోవాలనే మనసు లేకపోవడం, ఇవన్నీ నాలో ఉన్నాయి కాబట్టి నన్ను ఎవరు ఏమీ చేయలేరు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 13 సంవత్సరాల క్రితం నేను ఒక హిందూ రాడికల్ భావజాగం కలిగిన వ్యక్తిని. వేరే దేశానికి వెళ్ళడం అంటేనే ప్రాణం పోయినంతగా ఫీల్ అయ్యేవాడిని. ఈరోజు కనుక నేను హిందూగా ఉంటే భారతదేశంలోని ప్రతి క్రైస్తవుని హింసించేవాడిని. అంత ఎమోషన్ నాలో ఉంది. ఈరోజు హిందువుల్లో విమర్శించే ఎవడు కూడా నా విమర్శ ముందు పనికిరాడు. అంత సీరియస్ విమర్శ చేసేవాడిని నేను. బట్ దేవుడు నన్ను మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నా మనోనేత్రాన్ని వెలిగించాడు. దేవుడు నాకు ఇస్తానన్న మహత్య మెట్టిదో నాకు అర్థమైంది. దేవుడు ఇస్తాను అన్న పరలోక భాగ్యము నాకు అర్థమైంది. నాకు నిత్య జీవము యొక్క విలువ అర్థమైంది. దేవుడే చచ్చిపోయినాడు శిలువ మీదంటే అది ఎంత సీరియస్ ఇష్యూ అండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వై కాంట్ యు అండర్స్టాండ్? దేవుడి కుమారుడు దేవుడే సాక్షాత్తు నీ కొరకు బట్టలు కూడా లేకుండా శిలువ మీద వేలాడాడంటే అది ఎంత సీరియస్ మ్యాటర్ అయి ఉంటుంది. అది ఎంత ఇంపార్టెంట్ కాకపోతే ఆయన శిలువకు వేలాడి ఉంటాడు. అది ఎంత విలువైనది అనుకోకపోతే దానికోసం తగ్గించుకుంటాడు. ఈ రక్షణ గొప్పది ప్రియులారా. హల్లెలూయా. దాని ముందు ఏది పనికిరాదు. దాని ముందు ఏది ఎన్నదగింది కాదు. ఈ కష్టము కన్నీళ్ళన్నీ యేసునామంలో కొట్టుకుపోతాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అసలు మీరు ఇక్కడ ప్రార్థన అంశం అడగకుండానే మీరు అనేక మందిని బాగు చేసి వస్తారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరకు వచ్చి శిష్యులు